బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రైతులంతా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంటకు సాయంగా ప్రభుత్వం అందించే ఈ పథకంపై ఇప్పుడు ప్రజలు మొత్తం తీవ్రమైన నిరాశతో ఉన్నారు. ఎందుకంటే తగిన కాలంలో రైతు భరోసా రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తలేదా అనేది ప్రధాన అభియోగంగా కనిపిస్తూ ఉన్నది. ఇక దానిపైన అసెంబ్లీలో చర్చ కూడా జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తం మీద రబీ పంటకు సంబంధించిన మొత్తం డబ్బులను ఒకేసారి అకౌంట్లలో వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే గతంలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు అమౌంట్ అయితే వేయలేదని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సంక్రాంతి లోపు ఖచ్చితంగా రైతు భరోసా ప్రతి రైతు అకౌంట్లో పడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉన్నది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన కానీ దానికి సంబంధించిన ఎలాంటి విషయం కూడా బయటికి రాకపోవడంతో రైతుల్లో ఒక రకమైన నిరుత్సాహం నెలకొంది. ఇక రబీ కాలం కూడా ముగుస్తుంది. మరి ఈ రబీ కాలం అంటే ఇటు రబీ కాలం మొత్తం ముగిసిన తర్వాత వేస్తారా, అప్పుడు వేస్తే ఏంటి ప్రయోజనం అనేది అయితే ఇప్పుడు విమర్శకులు అడుగుతూ ఉన్నారు. మొత్తం మీద రైతు భరోసా పథకం కోసం 18,000 కోట్ల రూపాయలను అయితే తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తుంది. అంటే దాన్ని అంతా ఖర్చు పెడుతుందని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. దానికి సంబంధించి గతంలో వేశాము, ఇక ఈ కాలానికి కూడా 2 పంటలకు ఒకేసారి కాకుండా విడతల వారీగా వేస్తాము అని చెప్పేసి గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు 2 పంటలకు ఒకేసారి వేస్తామని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి రైతు భరోసా అసలు వేస్తారా లేదా అనే దానిపై అయితే ఇప్పుడు రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరిట రబీకి 5,000, ఆ తర్వాత మరొక పంటకు 5,000, ఇలా సంవత్సరానికి 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు అందించేవారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు ప్రతి పంటకు పెంచుతూ ఖరీఫ్కు రబీకి 6,000 చొప్పున 12,000 రూపాయలను అందిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ అమౌంట్ ఎప్పుడు వేస్తారు అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. మొత్తం మీద రబీ కాలం పూర్తయిన తర్వాత వేస్తారా ఏంటి అనేది అయితే రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి దీనిపైన మంత్రులు స్పందించడం లేదు, అలాగే ముఖ్యమంత్రి స్పందించడం లేదు, అసలు రైతుల ఊసే అసెంబ్లీలో లేదు. అసలు రైతులను పట్టించుకుంటున్నారా? ఇది ప్రజాపాలన అన్నారు కానీ ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రైతు భరోసా పేరిట, అంటే ముఖ్యంగా కౌలుదారులకైనా సరే, లేదంటే రైతు అంటే నేరుగా భూమి దున్నే వారికే అకౌంట్లో అమౌంట్ వేస్తాము, కేవలం భూస్వాములకు, రియల్ట్ వ్యాపారాలు చేసుకునే వారికి, లేదంటే పాడుబడ్డ బంజరు భూములకైతే రైతు భరోసా వేయము, రైతు భరోసా కేవలం సాగు భూమికి మాత్రమే వేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చాలా కరాఖండిగా చెప్పేసింది. దానికోసము అయ్యే ఖర్చును కూడా దానికి సంబంధించి తీసి పెట్టామని, త్వరలోనే దానికి సంబంధించి ప్రతి రైతు అకౌంట్లో అమౌంట్ పడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సైతం స్పష్టం చేశారు. అయితే దీనిపైన ఇప్పుడు సర్వత్రా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా బంజరు భూములకు సంబంధించి, పాడుబడ్డ భూములు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ చేస్తున్న భూములకైతే మేము డబ్బులు వేయము అని చెప్పేసి వారు చెప్పారు. దీన్ని అయితే క్వశ్చన్ చేయడం లేదు. కానీ ముఖ్యంగా 5 ఎకరాల లోపు, 10 ఎకరాల లోపు అన్న ఒక కండిషన్ పెడతా ఉన్నారు. దానిపైన ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఎన్ని ఎకరాల లోపు వేస్తారు అనే దానిపైన ఇప్పటికీ ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వలేదు. దీనిపైన సమాజంలో కూడా ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దానిపైన కొన్ని రకాల చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వము 18,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పేరిట రైతు అకౌంట్లో నేరుగా వేస్తున్నామని చెబుతూ ఉన్నారు. మరి ఈ మేరకు ఎన్ని కోట్ల రూపాయలను వేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పటివరకు ప్రకటించలేదు. చూడాలి మరి ఈ 2-3 రోజుల్లో రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ రైతు ఖాతాల్లో పడుతుంది అని అంటున్నారు. అలా ఇది 2-3 రోజుల్లో కాకపోయినా సంక్రాంతి లోపైతే ఖచ్చితంగా రైతు భరోసా పడుతుంది అంటున్నారు. చూడాలి మరి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా ఈ 2-3 వారాల్లో పడుతుందా, లేదంటే పండుగలో పడుతుందా అనేది అయితే చూడాలి.